హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శివాని పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. చాలామందికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వ్యాక్సిన్స్లో డిఫరెన్స్ ఏంటి అని డౌట్ ఉంటుంది. సో ప్రైవేట్లో మనం ఏమేమి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఇస్తాము అనేది ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది 6th and 7th మంత్కి ఇస్తాము అండ్ ప్రతి ఇయర్ 1 single డోస్ తీసుకోవాల్సి ఉంటుంది 5 years వరకు. అండ్ సెకండ్ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. సో టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది మనం 6 to 9 months ఏజ్ పిల్లల్లో ఇస్తాము. అండ్ థర్డ్ ఈజ్ మెనింగోకోకల్ వ్యాక్సిన్. మెనింగోకోకస్ అనేది ఒక బ్యాక్టీరియా, దీనివల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఇది 2 doses 9th month అండ్ 12th monthకి ఇస్తాము. అండ్ ఫోర్త్ ఎంఎంఆర్లో మమ్స్ వ్యాక్సిన్ అనేది కవర్ అవుతుంది. అదే గవర్నమెంట్లో అయితే ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు, అందులో మమ్స్ అనేది కవర్ అవ్వదు. ఫిఫ్త్, హెపటైటిస్ ఏ వైరస్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది 12th month అండ్ 18th monthకి ఇస్తాము. అండ్ వారిసెలా వ్యాక్సిన్ అనేది 15th month అండ్ 18th monthకి ఇస్తాము. జేఈ వ్యాక్సిన్ అనేది కొన్ని ఎండమిక్ ఏరియాస్లో గవర్నమెంట్లో కూడా ఇస్తారు. సో జేఈ వ్యాక్సిన్ 1 year దాటిన పిల్లల్లో 1 month గ్యాప్లో 2 doses తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 14 years గర్ల్స్ అండ్ బాయ్స్ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది.